డియర్ స్టూడెంట్స్, మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఇందులో మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 పూర్తి చేసాం. ఇప్పుడు మనం పార్ట్ 4 చెప్పుకోబోతున్నాం. ఇంతకు ముందు క్లాస్లో మనం డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా రాయాలి అది నేర్చుకున్నాం. అలా డైమెన్షనల్ ఫార్ములాస్ రాసేటప్పుడు లెంగ్త్ యూనిట్ని క్యాపిటల్ Lతో డినోట్ చేయాలి, మాస్ యూనిట్ని క్యాపిటల్ Mతో డినోట్ చేయాలి, అలానే టైం యూనిట్ని క్యాపిటల్ Tతో, టెంపరేచర్ యూనిట్ని క్యాపిటల్ Kతో, కరెంటు యూనిట్ని క్యాపిటల్ Iతో డినోట్ చేయాలని చెప్పి నేర్చుకున్నాం మనం. ఇలా చాలా ఫిజికల్ క్వాంటిటీస్కి నేను డైమెన్షనల్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు రాసి చూపించాను. ఇవి కనుక మీకు తెలిసినట్టయితే ఇంకా మిగిలిన ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మీరు డైమెన్షనల్ ఫార్ములాస్ రాయొచ్చు అనమాట. ఇక్కడ చూడండి, ఈ కంప్రెసిబిలిటీ డైమెన్షనల్ ఫార్ములా m⁻⁻1, l⁻1, t⁻2 అది దాని డైమెన్షనల్ ఫార్ములా. ఇందులో మాస్ డైమెన్షన్ -1, లెంగ్త్ డైమెన్షన్ 1, టైం డైమెన్షన్ 2 అన్నమాట. ఓకే, ఇలా మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాసాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చే ఫిజికల్ క్వాంటిటీస్ కూడా మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాసామన్నమాట. ఇలా రాయటం వల్ల ఏంటి అప్లికేషన్స్, ఉపయోగాలు ఏంటి, మనం డైమెన్షనల్ ఫార్ములాస్ రాయటం వల్ల మనకు ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే టు చెక్ ది యాక్యురసీ ఆఫ్ ఫిజికల్ ఈక్వేషన్స్. అంటే మనకు ఒక ఫిజికల్ ఈక్వేషన్ ఇస్తే ఆ ఫిజికల్ ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది చెప్పచ్చు అనమాట. రెండోది టు చేంజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఫ్రమ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్స్కు ఎంకేఎస్ యూనిట్ న్యూటన్ అని మీకు తెలుసు, సిజిఎస్ యూనిట్ డైన్ అని తెలుసు. ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్స్ అని అడిగితే మనం దీంతో క్లియర్గా మార్చి చెప్పచ్చు. ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్సో చెప్పచ్చు అనమాట. అంటే యూనిట్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి మార్చవచ్చు. నెక్స్ట్ థర్డ్ యూజ్ ఏంటంటే టు అబ్టైన్ ఏ రిలేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఫిజికల్ క్వాంటిటీస్. అంటే మనం ఒక కొత్త ఫార్ములాని డిరైవ్ చేయొచ్చు అనమాట. వేరు ఫిజికల్ క్వాంటిటీస్ మధ్య ఉండే రిలేషన్ని మనం డిరైవ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క యూజ్ని ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది ఏంటి, టు చెక్ ది యాక్యురసీ ఆఫ్ ఫిజికల్ ఈక్వేషన్స్. అంటే మన దగ్గర ఒక ఫిజికల్ ఈక్వేషన్ ఇచ్చాడు, s = ut + ½ at² అని. ఈ ఈక్వేషన్ కరెక్టో కాదో చెప్పమని మిమ్మల్ని అడిగారనమాట. లేదా మీ ఫ్రెండ్ ఇంకొక అతను s = ut + ½ at² కాదు, s = ut² + ½ at² అని ఏదో చెప్పాడు వేరే. ఏది కరెక్టా అని మీకు డౌట్ వచ్చిందనమాట. అలాంటప్పుడు ఈ ఫిజికల్ ఈక్వేషన్ కరెక్టా కాదా అనేది ఇప్పుడు మన క్వశ్చన్. జాగ్రత్తగా ఎలా వెరిఫై అయ్యాలో చూద్దాం. ఈ ఫిజికల్ ఈక్వేషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనిస్తే. ఏమేంటి ఆ 3 టర్మ్స్ ఇక్కడ చూడండి. ఎస్ అనేది ఒక టర్మ్, తర్వాత ut అనేది ఒక టర్మ్, ½ at² అనేది ఇంకొక టర్మ్ అనమాట. ఈ 3 టర్మ్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ ఈక్వల్గా ఉండాలి. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అంటారనమాట. అది కూడా ఏంటి అనేది ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ లేకపోతే హోమోజెనిటీ ప్రిన్సిపల్ ఇదేం చెప్తుందంటే, ఇఫ్ ది డైమెన్షన్స్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఆర్ ఈక్వల్ టు ది dimensions of right hand side of the equation, then the equation is dimensionally correct. This is known as homogeneity principle. Mathematically LHS is equal to RHS. లేకపోతే దీన్ని ఇంకో రకంగా ఏం చెప్పచ్చు అనమాట. మన దగ్గర ఒక ఈక్వేషన్ కనుక ఉన్నట్టయితే v = u + at ఇది కదా ఈక్వేషను. అందులో ఎన్ని టర్మ్స్ ఉంటాయో అన్ని టర్మ్స్ డైమెన్షనల్ ఫార్ములాస్ ఈక్వల్గా ఉండాలి. అంటే వికి డైమెన్షనల్ ఫార్ములా ఎంత ఉంటుందో యూకి కూడా అదే ఉండాలి, ఏటీకి కూడా డైమెన్షనల్ ఫార్ములా అదే ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ ఈక్వేషన్లో 3 టర్మ్స్ ఉన్నాయి. అలా 3 టర్మ్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములా సమానంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ ఈక్వేషన్ ఫిజికల్గా కరెక్ట్ అనమాట. దాన్ని ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ అంటారు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని మనం ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం అంతే.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ని మనం వెరిఫై చేయమని చెప్పారు కదా. దీంట్లో 3 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎస్ అనే టర్మ్కి డైమెన్షనల్ ఫార్ములా రాస్తా. ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ కదా, దానికి ఏంటి డైమెన్షనల్ ఫార్ములా ఎల్, ఎందుకంటే డిస్ప్లేస్మెంట్ అంటే లెంగ్తే కదా. ఓకే, తర్వాత యూటీ అనే టర్మ్ ఉంది, దానికి నేను డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాను. యు అంటే ఇనీషియల్ వెలాసిటీ కదా, దానికి ఏంటి ఎల్టీ పవర్ -1 ఇంటూ పక్కనే టీ ఉంది కదా, దానికి ఇంటూ టీ, ఓవరాల్గా ఏమొస్తుందంటే ఎల్. సో యూటీకి డైమెన్షనల్ ఫార్ములా ఎల్ అనమాట. నెక్స్ట్ హాఫ్ ఏటీ స్క్వేర్, దానికి మనం డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నాం. హాఫ్ అనేది ఒక నంబర్ కాబట్టి దానికి ఏం డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. నెక్స్ట్ ఏ అంటే యాక్సిలరేషన్ కదా, దానికి ఎల్టీ పవర్ -2 ఇంటూ టీ స్క్వేర్ అంటే మళ్ళీ టీ స్క్వేర్ రాశాను. అప్పుడు నాకేమొచ్చిందంటే ఎల్ వచ్చింది. సో ఈ ఈక్వేషన్లో ఉండే 3 టర్మ్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములా ఈక్వల్గా వచ్చింది. ఫస్ట్ టర్మ్ ఎస్ కదా, దానికి డైమెన్షనల్ ఫార్ములా ఎల్. రెండో టర్మ్ ఏంటి యూటీ కదా, దాని డైమెన్షనల్ ఫార్ములా కూడా ఎల్ఏ. థర్డ్ టర్మ్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా, దాని డైమెన్షనల్ ఫార్ములా కూడా ఎల్ఏ. సో అన్ని టర్మ్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములాస్ ఎలా వచ్చినాయి, సమానంగా వచ్చినాయి. సో అప్పుడు మనం ఏమని చెప్పచ్చు, ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనలీ కరెక్ట్. అంటే మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ డైమెన్షనల్గా కరెక్ట్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ కరెక్టో కాదో మనం వెరిఫై చేయగలిగామన్నమాట. ఏ మెథడ్ అంటే డైమెన్షనల్ మెథడ్ యూస్ చేసి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ 2. టు చెక్ ది ఈక్వేషన్ t ఈజ్ ఈక్వల్ 2π√L/g. ఈ ఈక్వేషను కరెక్టో కాదో ఇప్పుడు మనం చెక్ చేయాలన్నమాట. దానికోసం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఒక్క టర్మే ఉంది టీ, ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా ఒక్క టర్మే ఉంది 2π√L/g. ఈ రెండు టర్మ్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములా కనుక సమానంగా వస్తే అప్పుడు ఈ ఈక్వేషన్ డైమెన్షనలీ కరెక్ట్ అని రాస్తాం. కరెక్టేనా? అప్పుడు ఏం చేస్తానంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, అక్కడ ఉన్నది టీనే కదా. టీ అంటే ఏంటి, టైం పీరియడ్ కదా. టైం పీరియడ్ అంటే టైమే కాబట్టి టీ అని రాసేసా. నెక్స్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆర్హెచ్ఎస్. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆర్హెచ్ఎస్ అక్కడ కూడా ఒక్క టర్మే ఉంది, ఏంటది 2π√L/g. ఇక్కడ 2π అనేది ఒక కాన్స్టెంట్, దానికి అసలు డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. ఇంకా L అంటే లెంగ్త్, G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అప్పుడు దానికి రాస్తున్నా నేను. L అంటే లెంగ్త్ కాబట్టి క్యాపిటల్ L రాశాను. G అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి యాక్సిలరేషనే కాదు. సో ఎల్టీ పవర్ -2. మీకు తెలిసి ఉండాలి, లెంగ్త్కేమో L, యాక్సిలరేషన్కేమో ఎల్టీ పవర్ -2. అప్పుడు ఎల్కెల్కు క్యాన్సిల్ అయిపోతుంది. ఈ టీ పవర్ -2 న్యూమరేటర్లోకి వెళ్తే టీ స్క్వేర్ అవుతుంది, √t². √t² అంటే ఎంత, టీ అనమాట. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్కి డైమెన్షనల్ ఫార్ములా ఎంత వచ్చిందో ఆర్హెచ్ఎస్ కూడా డైమెన్షనల్ ఫార్ములా అంతే వచ్చింది. అంటే ఈ ఈక్వేషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయో అన్ని టర్మ్స్ కూడా డైమెన్షనల్ ఫార్ములా సేమ్గా వచ్చిందనమాట. అంటే మనం ఇప్పుడు ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు, ది గివెన్ ఈక్వేషన్ ఈజ్ డైమెన్షనలీ కరెక్ట్. అంతేగా, అంటే ఈ ఇచ్చిన ఈక్వేషను డైమెన్షనల్గా కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ యూజ్ తెలిసిపోయింది. ఏంటది ఫస్ట్ యూజు, ఒక ఈక్వేషన్ కనుక మనకిస్తే ఆ ఈక్వేషన్ కరెక్టో కాదో చెక్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రెండో యూజ్ తెలుసుకుందాం. ఒక్కొక్క యూజ్కు 2 ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనకు క్లియర్గా అర్థం అవటం కోసం. రెండో యూజ్ ఏంటంటే టు చేంజ్ ఏ ఫిజికల్ క్వాంటిటీ
ఫ్రమ్ వన్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ టు అనదర్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి యూనిట్స్ ఎలా ఉంటాయో చెప్పాలి. అంటే ఇప్పుడు ఫోర్స్కి ఎంకేఎస్ యూనిట్ న్యూటన్ కదా, సిజిఎస్ యూనిట్ డైన్ కదా. ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డైన్సో కావాలన్నమాట. అది ఇప్పుడు మనం చేయబోయేది. ఇది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేద్దాం, విందాం కూడా మనం. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా రాద్దామంటే మనం N1 MKS యూనిట్స్ ఆఫ్ ఫోర్స్కే కదా యూనిట్ ఇది, ఈజ్ ఈక్వల్ హౌ మెనీ డైన్స్ అంటున్నాడు కాబట్టి N2 అనుకుందాం. N2 CGS యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా రాద్దాం. ఓకే, నెక్స్ట్ N1 అంటే ఇక్కడ 1 అని ఇచ్చాడు కాబట్టి 1 ఇంటూ MKS యూనిట్స్ ఆఫ్ ఫోర్స్. అసలు ఫోర్స్కి ఏంటి, MLT పవర్ -2 కదా, డైమెన్షనల్ ఫార్ములా MLT పవర్ -2 అంటే M1 L1 T1 పవర్ -2 ఈజ్ ఈక్వల్ N2 ఇంటూ CGS యూనిట్స్ అంటే M2 L2 T2 పవర్ -2. సో 1 ఇంటూ M1 L1 T1 పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు N2 ఇంటూ M2 L2 T2 పవర్ -2 ఇలా రాసేసా. ఈ 1లన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే MKS యూనిట్స్ని. ఇక్కడ ఉండే సఫిక్స్లో ఉండే 2లన్నీ దేన్ని రిప్రజెంట్ చేస్తాయంటే CGS యూనిట్స్. ఓకేనా. ఇప్పుడు క్రింద అసలు M1, దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ M1 అంటే ఏంటి, మాస్, MKS యూనిట్స్లో మాస్ అన్నమాట. మాస్ ఇన్ MKS సిస్టమ్, అంతేగా. మరి అప్పుడు M2 ఏంటి, మాస్ ఇన్ CGS సిస్టమ్. ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ రాద్దాం లేకపోతే. M2 ఈజ్ ఈక్వల్ మాస్ ఇన్ CGS సిస్టమ్. అప్పుడు M1 అంటే మాస్ ఇంటూ మాస్ ఇన్ MKS సిస్టమ్ అని రాసా కదా. MKS సిస్టంలో మాస్ ఏంటి, కేజీ కదా. సో M1 అంటే 1 kg అని అర్థమైపోయింది. M2 అంటే ఏంటి, CGS సిస్టంలో మాస్ కదా, 1 గ్రామ్ అని తెలిసిపోయింది మీకు. అదే కదా CGS సిస్టంలో. మీకు ఇంకొక విషయం కూడా తెలుసు, 1 kg ఈజ్ ఈక్వల్ 1000 గ్రామ్స్ అని తెలుసు. అలాంటప్పుడు 1 kg అంటే M1 కదా, M1 ఈజ్ ఈక్వల్ 1000 గ్రామ్స్ అంటే M2 కదా, M1 ఈజ్ ఈక్వల్ 1000 M2. చూసారా, M1 M2ల మధ్య రిలేషను వచ్చేసింది మనకి. అలానే L1 L2ల మధ్య కూడా చూద్దాం. ఇప్పుడు L1 అంటే ఏంటి, MKS సిస్టంలో లెంగ్త్. L2 అంటే ఏంటి, CGS సిస్టంలో లెంగ్త్ అన్నమాట. సో L1 అంటే MKS సిస్టంలో లెంగ్త్ అంటే 1 మీటర్. MKS సిస్టంలో లెంగ్త్కి యూనిట్ మీటరే కదా. మరి L2 అంటే ఏంటి, CGS సిస్టంలో లెంగ్త్ అన్నమాట, అది 1 సెంటీమీటర్. అంతేగా. మీకు తెలుసు 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్ అని. అంటే 1 మీటర్ అంటే L1 కదా. సో L1 ఈజ్ ఈక్వల్ టు 100 L2, ఎందుకంటే సెంటీమీటర్ అంటే L2 కదా. ఇప్పుడు L1 L2ల మధ్య రిలేషన్ అనేది మనకు వచ్చేసింది. నెక్స్ట్ T1 అంటే ఏంటి, MKS సిస్టంలో టైంకి యూనిట్ అనమాట, అది 1 సెకండ్.
T2 అంటే ఏంటి, CGS సిస్టంలో టైంకి యూనిట్, అది కూడా 1 సెకండ్. మరి అప్పుడు T1 ఈజ్ ఈక్వల్ టు T2. సో ఇప్పుడు మనకి T1 T2ల మధ్య కూడా రిలేషన్ వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంతకు ముందు రాసుకున్న ఈక్వేషన్ నెంబర్ 1 చూసారా, అది రాద్దాం. 1 m1 l1 t1 పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు n2 m2 l2 t2 పవర్ -2. అది రాసుకున్నాం కదా. దాని నుంచి n2 ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని అటు పంపించేస్తే m1/m2 ఇంటూ l1/l2 ఇంటూ t1/t2 హోల్ పవర్ -2. ఇప్పుడు నేనేం చేస్తానంటే m1కు బదులుగా 1000 m2 సబ్స్టిట్యూట్ చేస్తా. అలానే l1కు బదులుగా 100 l2, అలానే t1కు బదులుగా t2ని సబ్స్టిట్యూట్ చేసేసాను నేను. అప్పుడు ఇక్కడ m2 క్యాన్సిల్, అప్పుడు 1000 ఇంటూ ఇక్కడ l2 క్యాన్సిల్, 100 ఇంటూ ఇక్కడ t2 క్యాన్సిల్, 1 ఉంటుంది. 1 పవర్ -2 అంటే 1ఏ కదా. సో 1 ఓవరాల్గా నాకు 10⁵ వచ్చిందనమాట n2 వాల్యూ. అప్పుడు n2 వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకేమొస్తుంది, n2 ఈజ్ ఈక్వల్ టు 10⁵. కాబట్టి n1 MKS యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు n2 CGS యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ కదా. n1 అంటే 1 అనుకున్నాం కదా. 1 MKS యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే న్యూటన్ కదా. సో 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు n2 వాల్యూ 10⁵ వచ్చింది కాబట్టి 10⁵ డైన్స్. కాబట్టి 1 న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్స్ అని వచ్చిందనమాట. ఇది మనం ఏం చేసాం, ఫోర్స్ యొక్క యూనిట్ని MKS సిస్టమ్ నుంచి CGS సిస్టంలోకి కన్వర్ట్ చేసాం, అంతే కదా. దేన్ని యూస్ చేసి, డైమెన్షనల్ ఫార్ములాలని యూస్ చేసి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఏంటంటే 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఇది క్వశ్చన్ అనమాట. మనం 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ న్యూటన్స్ మనకు తెలియదు కాబట్టి n1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనుకోండి. సే అంటే అనుకోమని అనమాట. ఇప్పుడు n1 వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది మనం. మరి అలాంటప్పుడు దీన్ని LHSలోకి దీన్ని RHSలోకి తీసుకుంటే n1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. అంటే n1 ఇంటూ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అనేది MKS సిస్టంలో ప్రెషర్కు యూనిట్ అనమాట. సో MKS యూనిట్ ఆఫ్ ప్రెషర్ అని రాసా. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్కు బదులుగా MKS యూనిట్ ఆఫ్ ప్రెషర్ అని రాసా అనమాట. ఈజ్ ఈక్వల్ టు 10 డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్కు బదులు CGS యూనిట్ ఆఫ్ ప్రెషర్. సో n1 MKS యూనిట్ ఆఫ్ ప్రెషర్ అంటే దానికి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, mLT పవర్ -2 mL పవర్ -1 T పవర్ -2 అనమాట. ప్రెషర్కి డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడ 1లు ఎందుకు పెట్టామంటే సఫిక్స్లో MKS సిస్టమ్ అని చెప్పడానికి. ఈజ్ ఈక్వల్ టు 10. అలానే డైన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ కూడా ప్రెషర్కి CGS సిస్టంలో యూనిట్ కదా, దాని డైమెన్షనల్ ఫార్ములా కూడా రాశాను. డైమెన్షనల్ ఫార్ములా రెండింటికి ఒకటే అనమాట. ఇక్కడ 2లు ఎందుకు పెట్టానంటే CGS సిస్టమ్ అని చెప్పడానికి. ఓకేనా. ఇప్పుడు మరి ఇక్కడ m1 అంటే ఎంత, MKS సిస్టంలో మాస్ ఇందాక చెప్పా కదా నేను, అంటే 1 kg. m2 అంటే ఏంటి, CGS సిస్టంలో మాస్ అంటే 1 గ్రామ్. మీకు తెలుసు కదా 1 kg ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అని. సో m1 ఈజ్ ఈక్వల్ టు 1000 m2 అలా ఉంచండి. అలానే L1 అంటే ఏంటి, MKS సిస్టంలో లెంగ్త్ 1 మీటర్. L2 అంటే ఏంటి, CGS సిస్టంలో లెంగ్త్ అనమాట 1 సెంటీమీటర్. అప్పుడు L1 ఈజ్ ఈక్వల్ టు 100 L2 అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అలానే T1 అంటే ఏంటి, 1 సెకండ్. T2 అంటే ఏంటి, 1 సెకండ్. T1 ఈజ్ ఈక్వల్ టు T2. ఇదేంటంటే M1 M2ల మధ్య రిలేషన్, ఇది L1 L2ల మధ్య రిలేషన్, ఇది T1 T2ల మధ్య రిలేషన్. ఇవి తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ నెంబర్ 1ని రాసుకుందాం మరలా. n1 m1 L1 పవర్ -1 T1 పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు 10 m2 L2 పవర్ -1 T2 పవర్ -2 కదా. సో n1 ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తాన్ని దాని క్రిందికి పంపించేద్దాం. అప్పుడు 10 ఇంటూ m2ను అలానే ఉంచేద్దాం, m1కు బదులు 1000 m2. అలానే L2ను అలానే ఉంచేద్దాం, L1కు బదులు 100 L2.
T2ని అలానే ఉంచేద్దాం, T1కు బదులు T2. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ m2 క్యాన్సిల్ అయిపోతే 10/1000 అని వచ్చిందనమాట. ఇక్కడ L2 క్యాన్సిల్ అయిపోతే 1/100 హోల్ పవర్ -1. ఇక్కడ T2 క్యాన్సిల్ అయిపోతే 1/1 హోల్ పవర్ -2. ఇప్పుడు 10/1000 ఇంటూ 1/100 హోల్ పవర్ -1 అంటే దీనికి ఇన్వర్స్ చేయటమే కదా, 100/1 అవుతుంది. ఇంటూ 1/1 అంటే 1, 1 పవర్ -2 అంటే 1. ఇప్పుడు న్యూమరేటర్లో 1000 ఉంది, డినామినేటర్లో 1000 ఉంది. 1000కి 1000 క్యాన్సిల్, పోతే 1 అనమాట. సో n1 వాల్యూ ఎంత వచ్చింది? 1. అంటే n1 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. ఇక్కడ చేద్దాం. n1కు బదులు 1 అంటే 1 N/m² ఈజ్ ఈక్వల్ టు 10 Dyne/cm². ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసినట్టే కదా. 10 Dyne/cm² ఈజ్ ఈక్వల్ హౌ మెనీ N/m² అన్నాడు. మనం 1 N/m² అని రాసేస్తే సరిపోతుంది అనమాట, అంతే కదా. సో మన కంక్లూజన్ ఏంటి? 10 Dyne/cm² ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ N/m². అదేనా? సో ఏమని చెప్దాం మనం? 10 Dyne/cm² ఈజ్ ఈక్వల్ హౌ మెనీ న్యూటన్ కదా, 1 N/m² అనమాట. మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. ఇలా యూనిట్స్ను మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేయొచ్చు. దేన్ని యూస్ చేసి అంటే డైమెన్షనల్ మెథడ్ని యూస్ చేసి. ఇక్కడ v అంటేనేమో వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ది మీడియం, e అంటేనేమో మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, d అంటేనేమో డెన్సిటీ అనమాట. ఇప్పుడు మనం v ఈజ్ ఈక్వల్ టు √e/d అనే ఫార్ములా డిరైవ్ చేయాలి. ఓకేనా? ఈ ఈక్వేషన్ని ఇప్పుడు డిరైవ్ చేయాలి. ఎలా డిరైవ్ చేద్దాం దీనికోసం మనం ఏమనుకుందామంటే, ఈ v అనేది e మీద d మీద డిపెండ్ అవుతుంది అనుకుందాం అనమాట. అంటే క్యాపిటల్ E యొక్క 8th పవర్ మీద క్యాపిటల్ D యొక్క bth పవర్ మీద డిపెండ్ అవుతుందని ఊహించుకుందాం. అప్పుడు ఏమని రాయొచ్చు అంటే మనం v ఈజ్ ప్రపోర్షనల్ టు e⁴a, అంటే v అనేది E యొక్క 8th పవర్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ v ప్రపోర్షనల్ టు డెన్సిటీ యొక్క bth పవర్ మీద, d⁴b ఇలా అని అనుకుందాం మనం. అప్పుడు v ప్రపోర్షనల్ టు క్యాపిటల్ E⁴a క్యాపిటల్ D⁴b అనమాట. మరి v ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టాలి కదా. ఆ కాన్స్టెంట్ ఇక్కడ k. v ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e⁴a d⁴b అనుకుందాం. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ k ఏంటంటే డైమెన్షన్లెస్ కాన్స్టెంట్. k ఈజ్ డైమెన్షన్లెస్ కాన్స్టెంట్. లెస్ కాన్స్టెంట్ అంటే దానికి డైమెన్షన్స్ ఏమీ లేవు, ఊరికి అది కాన్స్టెంట్ మాత్రమే అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఈక్వేషన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఇందులో 2 టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ v అనేది ఒక టర్మ్, k ఇంటూ e⁴a d⁴b అనేది ఇంకొక టర్మ్ అనమాట. మీకు తెలుసు కదా, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ ఏం చెప్తుంది? From the principle of homogeneity of dimensions, all the terms in the equation should have same dimensions. అంటే v కి డైమెన్షన్స్ ఏముంటాయో k ఇంటూ e⁴a d⁴b కి కూడా డైమెన్షన్స్ అవే ఉంటాయి అన్నమాట. నేను ఇప్పుడు LHS సైడ్లో ఉండే v కి డైమెన్షన్స్ ఏంటో కనుక్కోబోతున్నా. LHS సైడ్లో ఏముంది? v ఉంది. దానికి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? v అంటే వెలాసిటీ కదా, దానికి డైమెన్షనల్ ఫార్ములా L⁻⁻1. ఓకేనా? మరి RHS సైడ్లో ఏముంది? k
ఈ పవర్ ఏ ఇంటూ క్యాపిటల్ డి పవర్ బి, ఇదంతా ఒక్క టర్మే. మనకి ఇప్పుడు దానికి డైమెన్షనల్ ఫార్ములా రాద్దాం. కే అనేది డైమెన్షన్ లెస్ కాన్స్టెంట్ కాబట్టి కేకి డైమెన్షనల్ ఫార్ములా అసలు ఏముండదు. ఈ అంటే మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ కదా, ఫోర్స్ బై ఏరియా. అప్పుడు దానికి ఫార్ములా నేను ఇంతకుముందు రాసున్నాను, మీరు కనుక గమనిస్తే ఏమొస్తుందంటే ఎం ఎల్ పవర్ -1 టీ పవర్ -2 అనేది మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీకి డైమెన్షనల్ ఫార్ములా. మీరు ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు రాసుకోండి, ఫోర్స్ బై ఏరియా అని చెప్పి. ఈ మొత్తానికి హోల్ పవర్ ఏ. డి అంటే డెన్సిటీ కదా, అంటే మాస్ బై వాల్యూమ్ కదా. సో ఎం ఎల్ పవర్ -3 ఇది డెన్సిటీకి హోల్ పవర్ బి అనమాట. ఓకే, అప్పుడు ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎం పవర్ ఏ ఉన్నట్టు కదా, ఇక్కడ ఎం పవర్ బి ఉంది, అంటే ఎం పవర్ ఏ ప్లస్ బి అంతేగా రాసేది. అలానే ఇక్కడ ఎల్ పవర్ -a ఉంది, ఇక్కడ ఎల్ పవర్ -3b ఉంది, అంటే ఎల్ పవర్ ఇక్కడ రాస్తా ఎల్ పవర్ -a -3b. అలానే ఇక్కడ టీ పవర్ -2a ఉంది, ఇక్కడ టీ పవర్ 0 ఉంది కాబట్టి టీ పవర్ -2a అని రాసేసారు. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ సైడ్ డైమెన్షనల్ ఫార్ములా రాసుకున్నాం, ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా డైమెన్షనల్ ఫార్ములా రాసుకున్నాం. ఫ్రమ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ డైమెన్షనల్ ఫార్ములా అయితే ఉంటుందో ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా అదే ఉండాలి. కాబట్టి ఎల్హెచ్ఎస్ సైడు ఆర్హెచ్ఎస్ సైడు ఈక్వల్గా ఉండాలి. అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఆర్హెచ్ఎస్, అంతేగా రాయాల్సింది. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఎల్హెచ్ఎస్ అంటే ఇక్కడ చూడండి, ఎల్టీ పవర్ -1 అంటే ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ -1 ఈజ్ ఈక్వల్, అంతేగా. దీన్ని అలా రాయొచ్చు కదా, ఎల్టీ పవర్ -1 అంటే ఏంటి, ఎం పవర్ 0 ఎల్ పవర్ 1 టీ పవర్ -1 ఈజ్ ఈక్వల్. ఆర్హెచ్ఎస్ సైడ్ ఎం పవర్ ఏ ప్లస్ బి ఎల్ పవర్ -a -3b టీ పవర్ -2a. ఓకేనా. ఇప్పుడు ఏం చేద్దామంటే రెండు వైపులా దేనికి దానికి డైమెన్షన్స్ని కంపేర్ చేద్దాం. ఇక్కడ ఎం డైమెన్షన్ ఏంటి 0, ఇక్కడ ఎం డైమెన్షన్ ఏంటి a ప్లస్ బి, అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలిగా. కంపేరింగ్ the dimensions of each physical quantity లేకపోతే ఈచ్ యూనిట్. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాస్ డైమెన్షన్ 0, రైట్ హ్యాండ్ సైడ్ మాస్ డైమెన్షన్ a ప్లస్ బి, అంటే a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. కరెక్టేనా. ఓకే, అట్లనే ఇక్కడ టైం డైమెన్షన్ -1, ఇక్కడ టైంకు డైమెన్షన్ -2a, అంటే -2a ఈజ్ ఈక్వల్ టు -1. దాని అర్థం ఏంటి, a ఈజ్ ఈక్వల్ టు ½. ఎప్పుడైతే a ఈజ్ ఈక్వల్ టు ½ వచ్చిందో ఇక్కడ చూడండి b ఈజ్ ఈక్వల్ టు -a కదా, సో అప్పుడు b ఈజ్ ఈక్వల్ టు -½ ఏ వాల్యూ b వాల్యూ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ a వాల్యూని b వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈక్వేషన్ 1 కనుక గమనిస్తే v ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ e పవర్ a d పవర్ b కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుందంటే మనకి
v is equal k ఇంటూ e పవర్ ఏకి బదులుగా హాఫ్ d పవర్ bకి బదులుగా -12 అంతేనా? అంటే v is equal k ఇంటూ e పవర్ హాఫ్ అంటే రూట్ అన్నమాట, రూట్ e బై d పవర్ -12 అంటే డినామినేటర్లోకి రావాల్సిందే కదా. ఇది మనకు వచ్చిన ఫార్ములా, దీన్ని డిరైవ్ చేసాము. ఇక్కడ k వాల్యూని ఇంకా కనుక్కోలేదు. k అనేది ఒక డైమెన్షన్లెస్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఎంత అనేది మనం ఈ పద్ధతిలో కనుక్కోలేము. ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ పద్ధతిలో మనం k వాల్యూని కనుక్కోలేమన్నమాట. ప్రాక్టికల్గా కనుక్కుంటే k వాల్యూ 1 వస్తుంది. అప్పుడు v is equal to root of e by d. ఈ రకంగా మనం ఏం చేసాం, ఈ ఫార్ములాని డిరైవ్ చేయగలిగామన్నమాట డైమెన్షనల్ మెథడ్ని యూజ్ చేసి. అయితే ఇక్కడ డైమెన్షన్లెస్ కాన్స్టెంట్ వాల్యూ మనం కనుక్కోలేము. ఓకేనా? ఇప్పుడు మనం ke ఈజ్ ఈక్వల్ హాఫ్ mv² ఈ ఈక్వేషన్ని డైమెన్షనల్ మెథడ్లో డిరైవ్ చేద్దాం. ke ఈజ్ ఈక్వల్ హాఫ్ mv². ke అంటే కైనెటిక్ ఎనర్జీ, m అంటే మాస్, v అంటే వెలాసిటీ ఆఫ్ ది మూవింగ్ బాడీ. మనం ఏమనుకుందామంటే కైనెటిక్ ఎనర్జీ అనేది మాస్ యొక్క ఎర్త్ పవర్ మీద వెలాసిటీ యొక్క బీత్ పవర్ మీద డిపెండ్ అయి ఉంటుందని అనుకుందాం మనం. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని ఇక్కడ ఈక్వేషన్లో రాస్తున్నా నేను. ఏమనంటే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎర్త్ పవర్ ఆఫ్ మాస్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు బీత్ పవర్ ఆఫ్ వెలాసిటీ. ఇలా అనుకున్నాం అన్నమాట. అంటే అప్పుడు ఏమవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు m పవర్ a v పవర్ b అవుతుంది అన్నమాట. ఓకేనా? మరి అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్, ఈ ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాను కాబట్టి ఒక కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ ఏంటంటే k ఇంటూ m పవర్ a v పవర్ b అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ k అనేది ఏంటంటే డైమెన్షన్లెస్ కాన్స్టెంట్, అంటే kకి డైమెన్షన్స్ ఏమీ లేవన్నమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ని కనుక మీరు గమనిస్తే ఇందులో రెండు టర్మ్స్ ఉన్నాయి. LHS సైడ్ ఏమో ke, RHS సైడ్ ఏమో k ఇంటూ m పవర్ a v పవర్ b. మీకు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ తెలుసు. ఈ కేఈకి ఏవైతే డైమెన్షన్స్ ఉంటాయో k ఇంటూ m పవర్ a ఇంటూ v పవర్ b కూడా అవే డైమెన్షన్స్ ఉంటాయి, అంతే కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే LHS సైడ్ ఉండే కైనెటిక్ ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా రాస్తున్నా. LHS సైడ్ ఏముంది, కైనెటిక్ ఎనర్జీ కదా. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి, ఎనర్జీనే కదా. కైనెటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ. ఎనర్జీ అంటే వర్క్కు ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో ఎనర్జీ కూడా అదే అనమాట. వర్క్ డైమెన్షనల్ ఫార్ములా ఏంటి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ కాబట్టి ml² t పవర్ -2. మీరు గుర్తుపెట్టుకోవాలా లేకపోతే ఇలా రాసుకోవాలి. ఎనర్జీకి వర్క్కు ఒకటే. వర్క్ అంటే W ఈజ్ ఈక్వల్ టు Fs. అలా చేసుకుంటే ml² t పవర్ -2. నేను LHS సైడ్ డైమెన్షనల్ ఫార్ములా రాసేసా. ఇప్పుడు RHS సైడ్ ఏముంది, k ఇంటూ m పవర్ a v పవర్ b కదా. దానికి కూడా డైమెన్షనల్ ఫార్ములా రాయబోతున్నా. RHS ఈజ్ ఈక్వల్ k ఇంటూ m పవర్ a ఇంటూ v పవర్ b. ఇక్కడ k అంటే డైమెన్షన్లెస్ కాన్స్టెంట్ కాబట్టి దానికి డైమెన్షనల్ ఫార్ములా ఏముండదు. ఇంకా mకి ఏంటి, క్యాపిటల్ M పవర్ a. v అంటే వెలాసిటీ కదా. వెలాసిటీ అంటే LT పవర్ -1 అని మీకు తెలుసు, హోల్ పవర్ b. అప్పుడు ఓవరాల్గా ఏమొచ్చింది, RHS సైడు m పవర్ a l పవర్ b t పవర్ -b. కరెక్టేనా? ఇప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ ఆఫ్ డైమెన్షన్స్ నుంచి మనకేం తెలుస్తుంది, LHS సైడు ఏ డైమెన్షనల్ ఫార్ములా అయితే ఉంటుందో RHS
అదే డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. కాబట్టి రాస్తున్న డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ LHS ఈజ్ ఈక్వల్ డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ RHS. అంతే కదా. ఇప్పుడు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ LHS అంటే ఏముంది? LHS సైడ్ ml² T⁻⁻2 కదా. సో ఇక్కడ రాస్తున్నా ml² T⁻⁻2 ఈజ్ ఈక్వల్ RHS సైడ్ m⁻a l⁻b T⁻⁻b. ఇప్పుడు కంపేర్ చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్, రైట్ హ్యాండ్ సైడ్ డైమెన్షన్స్ కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే ఇక్కడ m⁻1 ఉంది కదా, ఇక్కడ m⁻a ఉంది కదా. m డైమెన్షన్స్ని కంపేర్ చేస్తే ఆన్ కంపేరింగ్ a ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అలానే L డైమెన్షన్స్ కంపేర్ చేస్తే ఇక్కడేమో L డైమెన్షన్ b, ఇక్కడ L డైమెన్షన్ 2 కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు a వాల్యూ b వాల్యూ వచ్చేసినాయి కాబట్టి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనం 1 ఇంప్లైస్ ke ఈజ్ ఈక్వల్ k ఇంటూ m⁻a అంటే m⁻1, v⁻b అంటే v². సో ke ఈజ్ ఈక్వల్ k ఇంటూ m⁻1 v² అని వచ్చింది. ఇక్కడ k అంటే డైమెన్షన్లెస్ కాన్స్టెంట్ కదా, దీని వాల్యూని మనం ఈ డైమెన్షనల్ మెథడ్లో కనుక్కోలేమన్నమాట. ప్రాక్టికల్గా కనుక్కుంటే k వాల్యూ 1/2 అని వస్తుంది. అప్పుడు ke ఈజ్ ఈక్వల్ 1/2 mv². అంతేగా, 1/2 mv². ఇలా మనం ఈ డైమెన్షనల్ మెథడ్ ఉపయోగించి ఒక కొత్త డెరివేషన్ని, కొత్త ఫార్ములాని మనం డిరైవ్ చేయగలిగామన్నమాట. ఇక్కడ ఒక చిన్న లిమిటేషన్ ఏంటంటే డైమెన్షన్లెస్ కాన్స్టెంట్ ఉంది కదా k వాల్యూ, దాన్ని మాత్రం మనం ఈ మెథడ్లో కనుక్కోవటం అనేది మనకు సాధ్యం కాదు. ఓకేనా. ఇవన్నీ కూడా డైమెన్షనల్ ఫార్ములా వల్ల మనకున్న యూజెస్. సో ఏమేమి యూజెస్ ఉన్నాయి ఈ డైమెన్షనల్ మెథడ్ వల్ల? ఒకటోది ఏంటంటే ఒక ఈక్వేషన్ కరెక్టో కాదో వెరిఫై చేయొచ్చు. రెండోది ఒక సిస్టంలో ఉన్న యూనిట్స్ని ఇంకొక సిస్టంలోకి కన్వర్ట్ చేయొచ్చు. మూడోది న్యూ రిలేషన్స్ని మనం డిరైవ్ చేయొచ్చు. ఓకేనా. ఇవి డైమెన్షనల్ మెథడ్ యొక్క అప్లికేషన్స్. మరి దీంట్లో ఉన్న లిమిటేషన్స్ ఏంటి, లోపాలు ఏంటో కూడా మనం చూద్దాం. ఇక్కడ చూడండి, లిమిట్స్ ఆఫ్ డైమెన్షనల్ మెథడ్ అంటే ఈ పద్ధతిలో ఉండే లోపాలు ఏంటి అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వాల్యూని మనం కనుక్కోవటం కుదరదు. ఇప్పుడే చూసాం కదా, k వాల్యూ 1/2 అని మనం కనుక్కోలేకపోయినాం. ప్రాక్టికల్గా k వాల్యూ 1/2 అని నేను మీకు ఇప్పుడే చెప్పాను కదా. సో ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ యొక్క వాల్యూని మనం ఈ మెథడ్లో అప్టైన్ చేయలేం. ఓకే. రెండోది, ఇక్కడ ఎక్కడైనా కనుక ట్రిగనోమెట్రికల్ ఫంక్షన్స్ కానీ ఎక్స్పోనెన్షియల్స్ కానీ వస్తే ఈ మెథడ్ అప్లికబుల్ కాదనమాట. ఎలా అంటే ఎక్కడైనా మనకు ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ d/2 బై sin a/2 అనేది మనకు ఆప్టిక్స్లో వచ్చినటువంటి ఫార్ములా అనమాట. ఇలాంటి ఫార్ములాస్లో సైన్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి మనం ఈ డైమెన్షనల్ మెథడ్ని యూస్ చేయలేం. ట్రిగనోమెట్రికల్ ఫంక్షన్స్ కానీ లేకపోతే లాగర్థమిక్ ఎక్స్పోనెన్షియల్స్ అలాంటివి వస్తే కుదరదనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఒకవేళ ఏదైనా ఈక్వేషను 2 కానీ అంతకన్నా ఎక్కువ ఫిజికల్ క్వాంటిటీ సమ్ అనుకో, ఈ మెథడ్ అప్లికబుల్ కాదనమాట. దీన్ని యూస్ చేయలేం మనం. ఎలా అంటే s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ 12at² అనే ఫార్ములా ఉందనుకో, ఇలాంటి ఫార్ములాస్ని మనం ఈ డైమెన్షనల్ మెథడ్లో డిరైవ్ చేయలేం. ఎందుకంటే LHS సైడ్ ఏమో ఒక్క టర్మే ఉంది కానీ RHS సైడ్ 2 టర్మ్స్ ఉన్నాయి కదా. ఇలా 2 టర్మ్స్ కానీ అంతకన్నా ఎక్కువ టర్మ్స్ కానీ ఒక సైడ్ ఉంటే ఈ మెథడ్ని యూస్ చేసి ఇలాంటి ఈక్వేషన్స్ని డిరైవ్ చేయటం కుదరదనమాట. నెక్స్ట్, ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ
3 ఫిజికల్ క్వాంటిటీస్ మీద కానీ అంతకన్నా ఎక్కువ ఫిజికల్ క్వాంటిటీస్ మీద కానీ డిపెండ్ అయితే డైమెన్షనల్ మెథడ్ని అప్లై చేయటం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీ కే అనుకోండి, లేకపోతే సమ్ ఫిజికల్ క్వాంటిటీని మీరు ఎఫ్ అనుకోండి. ఎఫ్ అనేది సమ్ ఎం పవర్ ఏ మాస్ మీద, ఇంకా సమ్ వెలాసిటీ మీద, ఇంకా సమ్ టెన్షన్ మీద, ఇలా 3 ఫిజికల్ క్వాంటిటీస్ మీద కానీ ఇంకా అంతకన్నా ఎక్కువ ఫిజికల్ క్వాంటిటీస్ మీద కానీ డిపెండ్ అయిందనుకోండి, ఇలాంటి ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే ఈ డైమెన్షనల్ మెథడ్ యూజ్ చేయటం అనేది డిఫికల్ట్ అనమాట. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా డైమెన్షనల్ మెథడ్లో ఉండే లిమిటేషన్స్, లోపాలు. అయితే కొన్ని లోపాలు ఉన్నా కూడా దీనివల్ల ఉపయోగాలు అనేవి ఉన్నాయి కాబట్టి మనం చాలా ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములాస్ రాసాం. ఓకేనా? మిగిలిన సబ్జెక్టు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, రైట్.